మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థులకు మేలు చేయాల్సిన కూటమి సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ అంటే ఎలాగండి? అందుకే చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇవాళ పిల్లలు, పేద పిల్లలు ఎంత అలమటిస్తున్నారో తెలుసా? ఇది పెద్దవాళ్ళకే ఈ కాలేజీలు అన్నటువంటి నిర్ణయంగా ఉందని చెప్పి వాళ్ళు ఓపెన్గా కామెంట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ క్లియర్. గవర్నమెంట్కి అనేటువంటి స్పష్టమైన పాలసీ ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్లోనే చేశారు. ఒకవేళ ఏ రాయితీలైనా సరే గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది. పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఇవాళ ఇది ఏం చేస్తున్నారు? మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. విద్యార్థులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చామని కూడా లోకేష్ గారు కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని చెప్పనండి, ఏ విధంగా మేలు చేస్తారు? వాళ్ళు అనగానే సరికాదు. పేద విద్యార్థులకి మేలు చేస్తామంటే ఏ విధంగా మేలు చేస్తారో చెప్పమనండి లోకేష్. కానీ మేము తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, వాళ్ళని చెప్పమనండి ఏ విధంగా మేలు చేస్తారు. ఇలాంటి తప్పుడు మాట్లాడొద్దండి. ఏ విధంగా మేలు చేస్తారు మీరు? ఇవాళ సీట్లు మీరు ఏ విధంగా ఇస్తారు? సీట్లు ఇచ్చే దాంట్లోనే తేలిపోతుంది కదా. ఇవాళ కొన్ని లక్షలు, కోట్లు, ఒక్కో సీటు మినిమం యావరేజ్లో మీకు కోటిన్నర పడుతుంది. ఇవాళ ఆ సీట్లు పేద విద్యార్థులు కొనుక్కోగలరా? అందుకోగలరా? ఇదేనా మీ తాలూకా నిర్ణయం? దీన్ని మేము చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా మేము అపోజ్ చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే ఈ పీపీపీ విధానం తీసుకొచ్చామంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మంచి విధానం కాదు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను విరమించాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుంది. వైద్య కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని కూడా ఇక్కడున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.